దత్తబంధువులందరికీ ఇదేనా ప్రణామం. ఈనాడు శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి మరో భక్తుని యొక్క విశేష అనుభవంతో మిమ్మల్ని కలుస్తున్నాను. 85 ఏళ్ల వయసులో ఒక పూట మాత్రమే భోజనం చేస్తూ ప్రతి శనివారం నాడు ఉదయానికల్లా మాలకొండ చేరి ఆ లక్ష్మీ నరసింహుణ్ణి దర్శించుకుని అదే రోజు సాయంత్రానికి మొగలిచెర్ల గ్రామంలో సిద్ధి పొందిన అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి వచ్చి పల్లకీ సేవ చూసుకుని ఆ రాత్రికి అక్కడే నిద్ర చేసి తెల్లవారి ఆదివారం నాడు శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించి సాయంత్రానికి తన ఊరు చేరతాడు సింగయ్య. దాదాపు 45 సంవత్సరాల క్రిందట శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మాలకొండలో తపస్సు చేసుకునే రోజుల్లో దిగంబరిగా ఉన్న ఆ స్వామిని చూశాడు. ఆనాటి నుంచి స్వామి వారి మీద గురి కుదిరింది. ఆయన సింగయ్యకు చెప్పింది కూడా ఏమీ లేదు, చెయ్యెత్తి ఆశీర్వదించడం తప్ప. మౌనమే ప్రశ్న, మౌనమే సమాధానం. ఆ తరువాతి కాలంలో సింగయ్య మాలకొండ వెళ్ళినప్పుడల్లా శ్రీ స్వామివారిని దర్శించుకోవడం ఒక అలవాటుగా మార్చుకున్నాడు. స్వామివారి దర్శనం ప్రతిసారి దొరికేది కాదు. ఇద్దరి మధ్య మౌనమే తప్ప మాటలు లేవు. శ్రీ స్వామివారు సింగయ్యను చూసినప్పుడు పలకరింపుగా నవ్వేవారు, అంతే. అదే మహాభాగ్యంగా తోచేది సింగయ్యకు. ప్రకాశం జిల్లా కందుకూరు మండలం మోపాడు గ్రామ నివాసి ఈ తన్నీరు సింగయ్య. భార్య, 2 కుమారులు, 3 కుమార్తెలు. తన మాటల్లోనే చెప్పాలి అంటే అంతా స్వామి దయ వల్ల లక్షణంగా ఉన్నారు. స్వామివారిని చూసినప్పటి నుంచి ఆయన్నే నమ్ముకున్నానయ్యా. ఎన్నోసార్లు ఆ మహానుభావుని చూసా. ఏనాడు నాతో ఒక్క మాట మాట్లాడలేదు, కానీ నన్ను చూసి నవ్వేవాడు. ఆ స్వామి నన్ను చల్లంగా చూడబట్టే నాకు ఈ రోజు ఏ బాదరబందీలు లేవు. ఏదో ఆ పిలిపొచ్చేదాకా స్వామి దగ్గరికి వస్తా ఉంటా. అందరినీ చిరునవ్వుతో పలకరించుకుంటూ దేవాలయపు ఆవరణంతా తిరుగుతూ ఉంటాడు. మా అర్చక స్వాములు ఆయనతో కలివిడిగా ఉంటారు. ఆదివారం మధ్యాహ్నం స్వామివారి హారతి ముందుగా నా దగ్గరికి వచ్చి నా చేతిలో ఓ అరటిపండు పెట్టి నవ్వి వెళ్లిపోతాడు. కొన్నేళ్లుగా మా ఇద్దరి మధ్య జరుగుతున్న తప్పనిసరి కార్యక్రమం ఇది. తనకు స్వామి అనుగ్రహం ఉందని గట్టిగా నమ్మినప్పుడు కాదనడానికి మనమెవరం? సర్వం శ్రీ దత్త కృప.